నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు. తనిఖీల్లో 10 మందిపై కేసులు నమోదు. ఆర్టీసీలో ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు. సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లాలో ఫ్యాక్టరీలు, పరిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వ యాప్లో తప్పనిసరిగా కార్మికుల పేర్లు నమోదు చేయాలి. మీకు అండగా ఉంటుంది కార్మిక కమిషనర్ బషీరున్నిసా బేగం. నంద్యాలలో మన ఊరు మన గుడి మన బాధ్యత. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే ఘనంగా మేళతాళాలతో ఇంటి పదార్థాలను ఊరేగింపుగా భక్తి వాతావరణంలో. అభయ డే వైద్య సిబ్బంది భద్రతకు కఠిన చర్యలు తీసుకురావాలని నంద్యాల గైనకాలజీ వైద్యుల మహిళల సంఘం డిమాండు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు. ఆళ్లగడ్డ శారదా శిల్పకళా మందిరం సందర్శించిన తెలంగాణ భక్తులు. ఆధ్యాత్మిక యాత్రలో ద్విచక్ర వాహనాలపై సుమారు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవడంతో వారికి ఘన స్వాగతం. నంద్యాల జిల్లా మిడుతూరు మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో విషాద ఘటన చోటు. హాస్టల్ వాచ్మెన్ రమణమ్మ ఆత్మహత్య కేసు నమోదు చేసిన పోలీసులు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో 2వ రోజు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం పూజలు. ఋష్యశృంగ జపం, వారుణానువాక పారాయణాలు, వరుణ జపం. నంద్యాల ఎస్బీఐ కాలనీలో అనూహ్యంగా ఉడుము కనిపించడంతో కాలనీవాసులు భయంతో ఉక్కిరి బిక్కిరి. ఉడుము పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్న కాలనీవాసులు. నంద్యాల జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వన్టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, సూపర్ లగ్జరీ వాహనాల డ్రైవర్లపై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో యువత మద్యం సేవించి రాత్రి వేళల్లో వాహనాలు నడుపుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు ఖరీదైన బైకులు ఇచ్చి వదిలేయకుండా వారు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను గమనించాలని సూచించారు. ప్రేమతోనే కాదు వారి భవిష్యత్తు దృష్ట్యా నియంత్రణ అవసరమని చెప్పారు. పోలీసులకు యువతపై ఎలాంటి వ్యతిరేక భావనలేమీ లేవని, వారు మంచి భవిష్యత్తు సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల చోరీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బస్సులు రాగానే సీట్ల కోసం పరుగులు తీస్తూ బ్యాగులు, విలువైన వస్తువులను వదిలేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. బస్టాండులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రౌడీ షీటర్లపై కూడా కఠిన నిఘా కొనసాగుతుందని, ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరైనా రౌడీజానికి పాల్పడితే సహించబోమని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్ మేడం యొక్క ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి 10 కేసెస్ బుక్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ తదుపరి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాహనదారులకి మరియు యూత్ యొక్క పేరెంట్స్కి పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏమంటే, ఈ రోడ్డు యాక్సిడెంట్ తగ్గించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయబడుతుంది. అందులో యువత కానీ లేకుంటే వాహనదారులు ఎవరు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పేసి, తర్వాత హెల్మెట్ పెట్టుకొని వాహనాలకి సరైన రికార్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లందరూ కూడా అన్ని రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ యూనిఫామ్ వేసుకొని ప్రయాణికుల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తుంది. ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏమంటే, బస్టాండ్లో బస్సుల కోసం అని చెప్పేసి గుంపులో ఎగబడి బస్సులు ఎక్కడము, ఈ కట్టెల సంచులలో విలువైన బంగారు వస్తువులు, ఫోన్లు, ఆభరణాలు పెట్టుకొని ఎక్కుతున్నారు. ఈ ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి అటువంటి జరగకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రయాణికులందరికీ పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. బస్టాండ్లో కూడా మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎవరైనా కూడా ఏదైనా ఇట్లా ఫోన్లు పైన కూడా ఏదైనా ఉంటే మాకు సమాచారం ఇస్తే వెరిఫై చేసి వాటి మీద చర్యలు తీసుకుంటాం. తర్వాత ఈరోజు డైలీ రొటీన్లో భాగంగా జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లకు మరియు సస్పెక్ట్ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఎటువంటి నేరాలలో పాల్గొనకూడదని చెప్పేసి, సత్ప్రవర్తనలతో మెలగాలని,
ఏదైనా సమస్య ఉంటే పోలీస్ వాళ్ళని సంప్రదించాలని చెప్పేసి, ఏమైనా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని, లేదా 112కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. నంద్యాల జిల్లాలోని ఫ్యాక్టరీలు, పరిశ్రమల యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న ప్రతి కార్మికుడి వివరాలను ప్రభుత్వ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా సహాయ కార్మిక కమిషనర్ ACL శ్రీమతి ఎన్ బషూరిన్నిసా బేగం స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా కార్మికులకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. ఉద్యోగంలో ఉన్న ప్రతి కార్మికుడి పేరు, వివరాలు నమోదు చేయడం ద్వారా అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో ఈ చర్య కీలకమని, యాప్ వినియోగం ద్వారా పారదర్శకత పెరుగుతుందని వివరించారు. కార్మికులకు అండగా నిలిచే ఈ విధానాన్ని ప్రతి పరిశ్రమ తప్పనిసరిగా అమలు చేయాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. దాన్ని DLC యాప్ అంటాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి DLC APP అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మళ్ళీ DLC యాప్ అనేది ఒక్కటి వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో ఓనర్ ఎవరైతే ఉంటారో ఓనర్ నమోదు చేసుకోవాలి. ఎంప్లాయీ అంటే వర్కర్ అనేటువంటి వాళ్ళు వర్కర్గా నమోదు చేసుకోవాలి. ఏదైనా థర్డ్ పార్టీ అంటే కాంట్రాక్టర్ కానీ, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కానీ, అదర్ థర్డ్ పార్టీ ఏజెన్సీ కానీ ఉంటే వాళ్ళు కూడా నమోదు చేసుకోవాలి. మీరు DLC యాప్ అనేటువంటిది ఒక్కసారి ఓపెన్ చేస్తే నేను వర్కర్ని, నేను యజమానిని, నాకు ఏజెన్సీ ఉంది అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో మీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో సంబంధిత వివరాలన్నీ కూడా అడుగుతారు. ఆ అడిగినటువంటి వివరాలన్నీ కూడా మీరు పొందుపరిచినట్టయితే మీ పేరు కానీ, మీ ఏజెన్సీ కానీ, మీ ఓనర్గా మీరు కానీ, వర్కర్ అయితే వర్కర్ కానీ మీరు ఆ యాప్లో మీరు అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీ ఈ వివరాలన్నీ కూడా చాలా భద్రంగా ఉంటాయి. ఏవి కూడా బయటికి వెళ్ళవు. ఒక OTP వస్తుంది. ఓనర్ అయితే ఓనర్కి OTP వస్తుంది, వర్కర్ అయితే వర్కర్కి OTP వస్తుంది. ఆ OTP మాత్రం మీరు చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ మీకై మీరే చేసుకోవాలి. మరి ఇంకొకసారి చెప్తున్నాను, ప్లే స్టోర్లోకి వెళ్ళి DLC APP అనేటువంటిది ఒక యాప్ ఉంటుంది. నంద్యాల పట్టణంలో మన ఊరు మనగుడి మన బాధ్యత కార్యక్రమం ఆధ్వర్యంలో శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారెను ఘనంగా సమర్పించారు. స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో సాగింది. వేద మంత్రాల మధ్య మేళ తాళాల నడుమ పట్టుచీర సారెతో పాటు ఇంటి పదార్థాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ మంచి వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు లభించాలనే ఉద్దేశంతో ఈ పుట్టింటి సారే సమర్పణ చేపట్టినట్లు తెలిపారు. అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమం భక్తి సాంప్రదాయాల సమ్మేళనంగా నిర్వహించబడుతూ స్థానికంగా విశేష ఆదరణ పొందింది.
జై జగజనని మాతాకు జై శ్రీ జగజనని మాతాకు శ్రీ జగజనని మాతాకు శ్రీ జగజనని మాతాకు అమ్మ మాతాకు అమ్మ మాతాకు అమ్మ మాతాకు జై జగజనని మాతాకు జై జగజనని మాతాకు జై జగజనని మాతాకు. జై శ్రీరామ్. ఇవాళ మన నంద్యాలలో సేవా సమితి అయిన మన ఊరు మన గుడి మన బాధ్యత తరఫున ఆంజనేయ స్వామి గురించి ఆషాఢ మాసంలో జరిగే మహా కార్యక్రమమైన జగజనని అమ్మవారికి ఈసారి తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ సుమారు 150 మంది సభ్యులతో మేము కలిసి ఇవాళ జగజనని అమ్మవారికి పుట్టింటి సారే తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఏటా ఇది 3వ ఏట జరగడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మనము జగజ్జనని మాతకు ఆషాఢ మాసం పుట్టింటి పట్టు చీర సార మన ఊరు మన గుడి మన బాధ్యత శివకుమార్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడి నుంచి మొదలుకొని 150 మంది ఆడపడుచులతో జగజ్జనని మాతకు పుట్టింటి పట్టు చీర సార తీసుకుపోవడం ప్రతి ఏడాది మన శివకుమార్ రెడ్డి సార్ ఆధ్వర్యం మరియు టీం బృందం ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు ఈ నెల ప్రత్యేకంగా మన హిందువులకు ఆషాఢ మాసం అమ్మవారికి ప్రత్యేకంగా పుట్టింటి నుంచి సార తీసుకోవడం ఆచారం ఉంది కాబట్టి మేము మా గ్రూప్ తరఫున మన ఊరు మన గుడి మన బాధ్యత తరఫున ఇది 3వ సంవత్సరం చేస్తున్నాము. అదే ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అమ్మవారికి సార తీసుకోవాలని కోరుకుంటున్నాము. 150 మందితో వైభవంగా చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొనేందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జగజనని మాతాకు జై జగని మాతాకు. వైద్య సిబ్బంది భద్రతకు కఠిన చర్యలు తీసుకురావాలని నంద్యాల గైనకాలజీ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన మహిళా వైద్యురాలి హత్య ఘటనను స్మరించుకుంటూ ఆదివారం అభియా డేను నిర్వహించారు. నంద్యాల ప్రసూతి స్త్రీ వ్యాధి వైద్యుల సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షురాలు డాక్టర్ నాగమణి, కార్యదర్శి డాక్టర్ వసుధారాణి, కోశాధికారి డాక్టర్ సునీతలు నిర్వహించారు. జాతీయ గైనకాలజీ సంఘం POGSI పిలుపుతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్య సిబ్బందికి భద్రత కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో వైద్యుల రక్షణ చట్టం తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో సమస్యలు తలెత్తినప్పుడు అనుసరించవలసిన విధి విధానాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న IMA రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి దాడులకు పాల్పడిన వారికి శిక్షను 2 ఏళ్ల నుంచి 7 సంవత్సరాలకు పెంచి నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సేవలు అందించే వారికి భయం లేని వాతావరణం కల్పించడం ప్రభుత్వాలు, సమాజం బాధ్యతని వైద్యులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మద, డాక్టర్ కల్పన, డాక్టర్ నాగరేఖ, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ శిల్ప, డాక్టర్ శశికిరణ్, డాక్టర్ దివ్యతేజ, డాక్టర్ అనుష తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే ఈ పిల్లలకు ఎక్కడ చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్, టీచర్స్, సమాజము ఆడపిల్లల పట్ల కొంచెము మనము అవగాహన కల్పించాలి. ఆడపిల్లలకి కల్పించి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి ఎప్పుడైనా హింట్ ఇస్తున్నారా, వాళ్ళు ఏమైనా నార్మల్గా లేరా, ఇవన్నీ కనుక్కొని చెప్పిన అమ్మాయే తప్పు అని అనకుండా అమ్మాయే ఒక విక్టిమ్ని నిందించకుండా మనము అమ్మాయికి సపోర్ట్ చేసి ఇది ఎవిడెన్స్ ఎలా దాచిపెట్టాలి, ఎవిడెన్స్ అవతల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతుంటే ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టడము, వాళ్ళని బ్లాక్ చేయడము,
లేకపోతే పోలీసులకు కానీ ఎవరైనా వాళ్ళకున్న పరిధిలో పెద్దవాళ్ళకు చెప్పి అవతల వాళ్ళని పట్టించడము, వాటి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎటువంటి పోస్టులు ఏ ఫోన్ నుంచి వచ్చినా ఏ IP అడ్రస్ నుంచి వచ్చినా పట్టుకోవడం చాలా సులభము. తర్వాత దీనికి చట్టాలు కూడా చాలా ఉన్నాయి, కాబట్టి ఎవరూ తప్పించుకోలేరు. ఈ సందేశం నేను అమ్మాయిలకి, ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిలకి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సతాయించే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల స్నేహితులు అయినా కూడా వాళ్ళని సతాయిస్తుంటే వాళ్ళు ధైర్యంగా ప్రపంచానికి తెలియచెప్పాలి. అప్పుడే అది అక్కడ అంతం అవుతుంది, లేకపోతే అది చాలా దూరం వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు August 9th అభయ డే నేషన్ వైడ్ ఇండియా అంతా ఫాక్సీ సొసైటీస్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. అంటే మన దగ్గర మన చుట్టూ ఉన్న మహిళలకి, తర్వాత హాస్పిటల్స్లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా సేఫ్టీ అనేది మనము ప్రొవైడ్ చేయాలి. అది మన కనీస బాధ్యతగా గుర్తించి అందరూ చేయాలి అని ఈ డే అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి డేస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ఉన్నాయి. 2022లో డాక్టర్ అర్చన అనే ఒక డాక్టరు ఒక క్రిటికల్ కేస్ డీల్ చేసిన తర్వాత, మెటర్నల్ డెత్ అయిన తర్వాత తను సూసైడ్ కమిట్ చేసుకుంది. బికాస్ ఆఫ్ ప్రెషర్, ఆ ప్రెషర్ తట్టుకోలేక, పబ్లిక్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి వచ్చిన ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. అప్పుడు ఇండియా వైడ్ అంతా IMA డాక్టర్స్ అందరూ కలిసి చాలా స్ట్రైక్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక అమెండ్మెంట్ అనేది రిలీజ్ చేశారు రాజస్థాన్ గవర్నమెంట్. అదేంటంటే ఇమీడియట్గా ఏదైనా ఇట్లా మిస్ ఈవెంట్స్ అయిన తర్వాత వెంటనే డాక్టర్ మీద క్రిమినల్ కేసెస్ అనేవి డైరెక్ట్గా చేయడానికి లేదు. త్రూ ప్రాపర్ ఛానల్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, లోకల్గా ఉండే డాక్టర్స్ అందరూ ప్రాపర్ థరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పుడు కేసు ఫైల్ చేయాలి. ఆ పేషెంట్, ఆ డాక్టర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా క్రిమినల్ కేసు అండర్ IPC 302 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు. అది చాలా తప్పు అని రాజస్థాన్లో ఈ అమెండ్మెంట్ వచ్చింది. తర్వాత తమిళనాడులో కూడా సేమ్ ఇదే అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దీన్ని కంట్రీ అంతా కూడా అమలు చేయాలి. తర్వాత ఆడపిల్లలు అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా అన్నిట్లో స్ట్రాంగ్గా పెరగాలి. ఫైనాన్షియల్గా కానీ, సోషల్గా, ఎకనామికల్గా, ఫిజికల్ అండ్ మెంటల్గా కూడా వాళ్ళకి సొసైటీ నుంచి ఫుల్ సపోర్ట్ రావాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు ధైర్యంగా బయటికి చెప్పుకోగలిగేలాగా మనం వాళ్ళని పెంచాలి. August 9th అభయ డేగా ఫాక్సీ తరపున అందరం జరుపుకుంటున్నాము. ఆర్జికర్ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ సందర్భంగా అన్ని వర్క్ ప్లేసెస్లో, వర్క్ ఇన్స్టిట్యూషన్స్లో డాక్టర్స్కి మరియు హెల్త్ కేర్ స్టాఫ్, లేడీ స్టాఫ్ అందరికీ కూడా ప్రొటెక్షన్ కోసమని కొన్ని లోపాలని గుర్తించారు. ప్రతి ఇన్స్టిట్యూట్ లెవెల్లో, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్లో CCTV ఫుటేజ్ ప్రాపర్గా ఉండాలి. డాక్టర్స్కి నైట్ డ్యూటీస్లో ఎస్పెషలీ డ్యూటీ డాక్టర్ రూమ్స్ ప్రాపర్గా ఉండాలి, మంచిగా వెలుతురుతో. తర్వాత లాక్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి. IMA తరపున సర్వేలో 3900 మంది డాక్టర్లు క్లియర్గా వర్క్ అట్మాస్ఫియర్లో సేఫ్టీ లేదు అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇన్స్టిట్యూట్ లెవెల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ అసలు జరగకూడదు, జరిగినా దాన్ని గుర్తిస్తారు, వాళ్ళు శిక్షింపబడతారు అనే భయం చేసే వాళ్ళకు కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ. August 9th అభయ డే అంటే ఫియర్లెస్ ఉమెన్. ఫియర్లెస్ అంటే భయం లేకుండా జీవించగలగాలి. ప్రతి మహిళ, అమ్మాయిలకి ఎలా ఉందంటే ఇప్పుడు మన సమాజంలో పెళ్లికి ముందు, పెళ్లికి ముందు ఉన్నంత స్వేచ్ఛ పెళ్లి తర్వాత వాళ్ళకి ఉండటం లేదు. పెళ్లికి ముందు మంచిగా ఉద్యోగం చేస్తారు, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక్కసారి భర్తతో మ్యారేజ్ అయిపోయాక వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సిన పరిస్థితి ఇంకా ఉంది చాలామంది ఇళ్లలో. అది కొంచెం గుర్తించి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి అంశాన్ని సమీక్షిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన కోనేరుల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యాన్నదానం, క్యూలైన్ల వ్యవస్థలు ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షణ బలోపేతం చేశారు. భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇక సిబ్బంది పనితీరుపై కఠిన హెచ్చరికలు జారీ చేసిన చైర్మన్ భక్తుల పట్ల నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ఎవరైనా అవినీతి లేదా నిర్లక్ష్యానికి పాల్పడితే వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహానంది ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు ఆదర్శ క్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆళ్లగడ్డ శారదా శిల్పకళా మందిరం సందర్శించిన తెలంగాణ భక్తులు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా తుల్కల్ మండలానికి చెందిన భక్తుల బృందం ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ద్విచక్ర వాహనాలపై సుమారు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం తిరుగు ప్రయాణంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ శారదా శిల్పకళా మందిరంను సందర్శించారు. శిల్పకళా మందిరంలో ప్రదర్శనలో ఉన్న ప్రముఖ శిల్పి రవీంద్రాచారి రూపొందించిన వివిధ రకాల శిల్పాలను వారు ఆసక్తిగా తిలకించారు. రాతిలో ప్రాణం పోసినట్లుగా కనిపించే శిల్పాలు భారతీయ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే కళాఖండాలు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి శిల్పాన్ని పరిశీలిస్తూ వాటి రూపకల్పన, సూక్ష్మమైన పనితనం, కళాత్మక నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆళ్లగడ్డలో ఇంత అద్భుతమైన శిల్పకళా కేంద్రం ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రవీంద్రాచారి వంటి శిల్పులు మన సాంప్రదాయ కళలను కాపాడుతూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయన రూపొందిస్తున్న శిల్పాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక యాత్రతో పాటు కళా సంపదను వీక్షించే అవకాశం లభించడం తమకు మరుపురాని అనుభూతిని కలిగించిందని వారు తెలిపారు. భవిష్యత్తులో మరికొంతమంది పర్యాటకులు, భక్తులు ఆళ్లగడ్డకు వచ్చి శారదా శిల్పకళా మందిరాన్ని సందర్శించాలని సూచించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ వాచ్మెన్ రమణమ్మ ఆత్మహత్యకు యత్నించారు. హాస్టల్లోనే మత్తు మాత్రలు సేవించినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నంద్యాల జిల్లా మిడుతూరు మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో పనిచేస్తున్న 50 సంవత్సరాల వాచ్మెన్ రమణమ్మ హాస్టల్లోనే మత్తు మాత్రలు సేవించి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. విషయం గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో హాస్టల్లో విద్యార్థులు, సిబ్బందిలో కలకలం రేగింది. శ్రీశైలం మల్లన్న ఆలయంలో 2వ రోజు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం పూజలు కొనసాగుతున్నాయి. 2వ రోజులో భాగంగా ఋష్య శృంగ జపం, వారుణానువాక పారాయణాలు, వరుణ జపం, భాగవత, విరాట పర్వ పారాయణాలు, పంచాక్షరి జపం జరిపించారు. ఇక వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం సందర్భంగా నేటి నుంచి 11వ తేదీ వరకు గణపతి, రుద్ర, మృత్యుంజయ హోమాలు, వృద్ధ మల్లికార్జున స్వామి ఆర్జిత సేవలు నిలుపుదల చేశారు. అలానే ఈరోజు, రేపు, ఎల్లుండి మధ్యాహ్నం వరకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనాలు కూడా నిలుపుదల చేస్తూ 11వ తేదీ రాత్రికి మాత్రమే శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దేవాన్
ఒక్కసారిగా ప్రత్యక్షమైన ఉడుము కాలనీలో కలకలం రేపింది. స్థానిక నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఆదివారం ఉదయం అనూహ్యంగా ఉడుము కనిపించడంతో కాలనీ వాసులు భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కాలనీ ఒక్కసారిగా హడావుడిగా మారింది. ఉడుము ఇళ్ల మధ్య తిరుగుతుండడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కాసేపు కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే పాములు పట్టే నిపుణుడు మహబూబ్ బాషాకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తన అనుభవంతో మహబూబ్ బాషా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉడుమును పట్టుకోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అతని ధైర్య సాహసం అందరి ప్రశంసలు అందుకుంది. పట్టుకున్న ఉడుమును సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. జంతువులకు హాని చేయకుండా రక్షించడం గొప్ప విషయమని స్థానికులు అభినందించారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.